ఒకసారి. కేసు డీటెయిల్స్లోకి వెళ్తే 2008లో 19 ఏళ్ల యువకుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఇల్లినాయిస్కి చెందిన మార్షల్ బ్రౌన్ 34 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను బట్టి అతన్ని దోషిగా తేల్చింది. అతడికి ఈ కేసులో 35 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ బ్రౌన్తో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారంటూ 2018లో అతని తరపున న్యాయవాదులు తీర్పును సవాల్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్ నిర్దోషిగా తేల్చింది. అయితే తనను అప్పుడు కేసులో ఇరికించి జైల్లో పెట్టడాన్ని సవాల్ చేసిన బ్రౌన్ దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. అదేంటంటే అతనికి